హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైన్లో చూసారో, సో అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా మనకి ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అల్లు అర్జున్ గారు. సో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా, చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేశారు. ఈరోజు ఒక అప్డేట్ ఉంది, అండ్ రేపు ఈరోజు ఏ టయానికి వచ్చిందో రేపు అదే టయానికి ఇంకో అప్డేట్ కూడా ఉంది. సో అప్డేట్స్ ఏంటి, అండ్ ఇప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. చాలామందికి ఈ న్యూస్ అనేది ఇప్పటికే స్ప్రెడ్ అయిపోయింది. సో మన జిగేల్ రాజా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డీటెయిలింగ్గా మాట్లాడుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ 80 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉంది మన జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్. ఆ 80 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతే 1K మైల్ టోన్ అనేది మనం కొట్టేస్తాం. సో గబగబా ఆ 80 సబ్స్క్రైబర్స్ అనేది ఇచ్చేసేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. నేను 2025లో చూశాను, అట్లీ గారు అండ్ అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరు కాంబోలో ఒక మూవీ రాబోతుంది అనేసి. సో దానికి వర్కింగ్ టైటిల్ ఏం పెట్టారు అంటే AA22, అంటే అల్లు అర్జున్ 22. అల్లు అర్జున్ గారికి 22వ సినిమా. అట్ ఎ టైం అట్లీ 6 అని పెట్టారు, అంటే A6 అని పెట్టారు. అట్లీ గారికి ఇది 6th మూవీ. సో ఈ మూవీ పాన్ ఇండియా మూవీ కూడా కాదు, పాన్ వరల్డ్ మూవీ ఇది. ఎందుకంటే 2025లో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది జస్ట్ ఒక ఇంట్రో లాగా. కళానిధి మరన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అంటే సన్ పిక్చర్స్ అనుకోండి బేసిక్గా. వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, కళానిధి మరన్ వాళ్ళు. సో అట్లీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, అల్లు అర్జున్ గారు హీరోగా చేస్తున్నారు. వీళ్ళు అదర్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ విఎఫ్ఎక్స్ కంపెనీ, మనకి మోస్ట్ పాపులర్ మూవీస్ ఉన్నాయి కదా హాలీవుడ్లో, అవెంజర్స్ కావచ్చు, అవతార్ కావచ్చు, టర్మినేటర్ కావచ్చు, ఇలా చాలా హై మూవీస్ ఉన్నాయి హాలీవుడ్లో గ్రాఫిక్స్ వైజ్గా చూసుకుంటే. సో అలాంటి కంపెనీస్కి వెళ్ళి వీళ్ళు కొంత డిస్కషన్ చేశారు, మాట్లాడారు. అది చూసినప్పుడు ఆల్మోస్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్సే కాదు, సినిమా లవర్స్ అందరూ కూడా హుక్ అయిపోయారు. అంటే ఏంటి అసలు, ఏదో కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నారు సినిమాతో. అంత అంటే హై గ్రాఫిక్ కంపెనీకి వెళ్ళి వీళ్ళు సినిమా తీస్తున్నారు అంటే ఏదో కొత్తగా చెప్పబోతున్నారు అని అయితే ఆడియన్స్ అందరికీ, అట్ ఎ టైం ఫ్యాన్స్ అందరికి కూడా ఒక సస్పెన్స్, ఒక బిగ్ ట్విస్ట్ అనేది అక్కడ స్ట్రైక్ అయిపోయింది. సో ఇప్పుడు 2026 ఏప్రిల్ 7న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఆ పోస్టర్ ఎలా ఉందో ఒకసారి చూడండి. సో ఈ పోస్టర్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఫస్ట్ ఈ పోస్టర్ చూడగానే శంకర్ గారి డైరెక్షన్లో ఐ మూవీ పోస్టర్, హీరోయిన్ హ్యాండ్ పైన ఉంటుంది, హీరో హ్యాండ్ ఇలా కింద ఉంటుంది, ఇలా ఉంటాయి 2 చేతులు. సో హీరో హ్యాండ్ వచ్చేసి ఇలాగే మృగంలాగా ఉంటుంది అనమాట. అంటే ఓవరాల్గా ఐ సినిమాలో చూసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఒక సాంగే ఆయన ఒక యానిమల్ గెటప్లో విక్రమ్ గారు కనిపిస్తారు. సో ఫస్ట్ పోస్టర్ అది నాకు బాగా గుర్తుంది. నాకు ఇది చూడగానే అదే స్ట్రైక్ అయింది. సో దీన్ని కంపేర్ చేస్తున్నాను కాదు, అంటే ఏదైనా మనం ఒక పోస్టర్ చూసినప్పుడు కానీ, ఒక సినిమా చూసినప్పుడు కానీ, అది ఎక్కడో చూసామే అనే ఫీల్కి వెళ్ళిపోతాం కదా. సో అలా అనిపించింది. ఐ సినిమా ఫ్లాప్ అయిపోయింది, అది వేరే విషయం, దాన్ని పక్కా పెట్టేసేయండి. సో అక్కడ ఐ సినిమాలో చూపించిన పోస్టర్ కంటే కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది ఇక్కడ పోస్టర్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అసలు అల్లు అర్జున్ గారికి ఫస్ట్ లెగసీ, తర్వాత ఏదో లయన్, సింహం అని ఇట్లా సంథింగ్ చాలా టైటిల్స్ అన్నారు. సో ఆ టైటిల్కి సంబంధించి కూడా అప్డేట్ ఇస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ మీరు ఇలా చూస్తే అంటే చెయ్యి అనేది, అంటే యానిమల్ చెయ్యి అనేది ఇలా ఉంది, యానిమలే, అల్లు అర్జున్ గారే. మరి అక్కడ అల్లు అర్జున్ గారు ఉన్నారా, లేకపోతే విలన్ క్యారెక్టర్ ఉన్నారా ఏంటనేసి మనం చెప్పలేం, కానీ ఆ హ్యాండ్ మాత్రం అయితే యానిమల్ది. ఆ యానిమల్ హ్యాండ్ ఇలా ఉంది. మీరు ఇలా తిప్పి చూస్తే మీకు ఏ సింబల్ కనపడుతుంది, అట్లీ గారు అండ్ అల్లు అర్జున్ గారు. అంటే ఆ లయన్ని ఇలా తిప్పి మధ్యలో గీత పెట్టేసేయండి, మీకు యాజ్ ఇట్ ఈజ్ ఏ సింబల్ అయితే మీకు ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. సో ఇంకా డీటెయిలింగ్లోకి వెళ్తే చాలామంది బయట ఏం చెప్తున్నారంటే అది నరసింహస్వామి చెయ్యి, మహావతార్ నరసింహ సినిమా ఉంది కదా, సేమ్ అలాగే
అదే టైప్లో ప్రహ్లాదుడు గురించి ఉండేలాంటి ఒక సబ్జెక్ట్ ఇది అనేసి చాలామంది మాట్లాడుతున్నారు. సో నాకేమనిపిస్తుందంటే ఇది ఆల్రెడీ చెప్పారు, అంటే కొన్ని రూమర్స్ లైక్ అవి అంటే అఫీషియల్గా అనౌన్స్ చేశారో తెలియదు, పర్టికులర్గా దాని గురించి అయితే అసలుకి ఇంకా ఐడియా అయితే లేదు. జస్ట్ ఇమాజినేషన్. ఈ సినిమా హాలీవుడ్లో తీస్తూ ఉంటారు బేసిక్గా ఇలాంటి మూవీస్. అలాంటి ఒక డిఫరెంట్ జానర్ అనుకుంటున్నాను. లైక్ మీకు చెప్పాలి అంటే అంటే ఉల్వరిన్ అని ఉంటారు, అంటే మూవీస్ ఉన్నాయి. ఉల్వరిన్ మూవీ ఉంది, ఎట్ ఎ టైమ్ మీకు ఉల్ఫ్ మూవీస్ ఉన్నాయి. అంటే ఒక యానిమల్ హ్యాండ్తో కంపేర్ చేసి నేను చెప్తున్నాను. అలాంటి ఒక డిఫరెంట్ జానర్ ఇది. నేనేమనుకుంటున్నా అంటే అంటే బేసిక్గా నా థాట్లో ఏముందంటే అల్లు అర్జున్ గారు ఒక హీరో, అంటే ఇందులో ఇద్దరు అల్లు అర్జున్ గారు ఉన్నారు, మనకు ముందే చెప్పేశారు. ఒక హీరో అల్లు అర్జున్, ఒక హీరో విలను. ఆ విలన్ హ్యాండే ఇది అనుకుంటున్నాను. ఎందుకంటే లేదా హీరో హ్యాండ్ కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్ బట్టి ఏగా సినిమాలో నాని గారు చనిపోయి ఏగాగా మారి, అంటే ఏగాగా మళ్ళీ అతని ఆత్మ ఏగలకి వెళ్ళిన తర్వాత ఏగాగా మారి వస్తాడు కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఈ సినిమాలో ఉండొచ్చు అనుకుంటున్నాను. సంథింగ్ ఇంకా ఏదైనా పెట్టొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ట్రెండింగ్గా నడుస్తుందో ఇది మహావతార నరసింహ లాంటి మూవీ అంటున్నారో అది కూడా అయి ఉండొచ్చు. మేబీ నా థింకింగ్ ఏంటంటే అట్లీ గారు అలాంటి సినిమా తీయరు అని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు చూడండి, బిగిల్ కానీ, అదిరింది కానీ, పోలీసుడు కానీ, రాజారాణి కానీ, ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ జోనర్స్ ఇవి. అంటే మీకు కమర్షియల్గా ఉంటాయి, అట్ ఎ టైం ఒక మంచి ఎగ్జైట్ క్రియేట్ చేస్తాయి. అలాంటి సినిమాలు తీసే డైరెక్టర్ ఓవరాల్గా ఒక గాడ్స్ మీద సినిమా అంటే నాకెందుకో అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇంకొకటి, ఒకవేళ అయ్యుంటే రెఫరెన్స్గా వాడుంటారు ఇలాంటి ఒక సినిమాలో. అలాంటి రెఫరెన్స్ని ఇలా పెట్టి ఎందుకు చేయకూడదు అని అలా కూడా చేసి ఉండొచ్చు. సో ఓవరాల్గా ఏదేమైనా ఈ హ్యాండ్ చూసిన తర్వాత అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అయితే అసలు ఆగట్లేదు. ఇంకో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే రేపు ఈ టైటిల్స్ మీద రూమర్స్ ఉన్నాయి కదా, లెగసీ అంటున్నారు, సింహం అంటున్నారు, లయన్ అంటున్నారు, ఇంకా రకరకాలుగా అంటున్నారు. వాళ్ళందరికీ రేపు మళ్ళీ ఏప్రిల్ 8న మీ అందరికి ఒక క్లారిటీ వస్తుంది. అసలు ఇది టైటిల్ ఏంటి అనేసి పెట్టేస్తున్నారు. 11 o'clockకి, ఎగ్జాక్ట్ 11 o'clockకి మీకు టైటిల్ అనౌన్స్మెంట్ అనేది చేసేస్తున్నారు. సో అంటే నేను గెస్ చేసింది ఎలా ఉండబోతుంది ఏంటి అనేసి రేపు 11 తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే టైటిల్తో మనకి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలకి టైటిల్తోనే చెప్పేస్తారు అసలు సినిమా జోనర్ ఏంటి అనేసి మనకి టైటిల్ తోటి అర్థమైపోతుంది. మీరు టైటిల్ డిజైనింగ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూడగానే ఒక అల్లు అర్జున్ గారి ఫేసు లేదా ఏదో ఒకటి సినిమాకి సంబంధించింది ఏదైనా యాక్టర్కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తుంటే ఓకే అనుకునేవాళ్ళం. బట్ ఇక్కడ ఒక యానిమల్ చెయ్యి అలా కనపడుతుంది హ్యాండ్. అంటే యానిమల్ది కూడా రకరకాలుగా కొంతమంది ఎలుగుబంట్లు, సింహం అది ఇది అంటున్నారు. సో నాకైతే అలా అనిపించట్లేదు, ఏదో ఒక క్రూరమైన జంతువులా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు సింహం గోర్లు కానీ అంత పెద్ద పెద్దగా ఉండవు. సో దీంట్లో చాలా పెద్దగా ఉన్నాయి, అట్ ఎ టైం చాలా భయంకరంగా ఉన్నాయి. సో ఏదో ఒక డిఫరెంట్ కథ చెప్పబోతున్నారు. ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేసి ఇంకా ఇన్ డీటెయిలింగ్లోకి వెళ్తే వీళ్ళు ఎవరైతే విఎఫ్ఎక్స్ కంపెనీకి టైప్ అవుతున్నారో వాళ్ళు చేసే గ్రాఫిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వరల్డ్లోనే ది బెస్ట్ గ్రాఫిక్ కంపెనీస్ అవి. అలాంటి కంపెనీస్కి వీళ్ళు టైప్ అయ్యి డిస్కస్ చేశారు అంటే 100% ఈ సినిమా అసలుకి చరిత్రలోనే నిలిచిపోయేలాంటి సినిమా అవుతుంది, రాసి పెట్టుకోండి. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. చెప్పాను కదా, జస్ట్ 80 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతే మనం 1K మైల్ టోన్కి అనేది రీచ్ అయిపోతాం. గబగబా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఫిలిం రిలేటెడ్ ఫిలిం కంటెంట్ ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అట్ ఎ టైం మరి ముఖ్యంగా అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకొని మళ్ళీ నెక్స్ట్ మనోడు హిట్ కొట్టబోతున్నాడు రా అని చెప్పుకునే క్రేజ్ మళ్ళీ రానే వచ్చేసింది భయ్య. ఎందుకంటే రేపు టైటిల్ అనౌన్స్ తర్వాత సినిమా ఒక యుద్ధమే చేయబోతుంది, చూస్తూ ఉండండి. ఎందుకంటే టైటిల్ వచ్చిందంటే మాత్రం వారణాసి మూవీ కంటే కూడా, అంటే దాన్ని తక్కువ చేస్తున్నాను కాదు, దానికంటే కూడా ఈ అల్లు అర్జున్ గారి అట్లీ గారి కాంబోలో వస్తున్న మూవీ ప్రచారం చాలా బేవచ్చంగా జరుగుతుంది, రాసి పెట్టుకోండి. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. రేపు మళ్ళీ
11 మళ్ళీ ఇదే మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. సో అప్పటిదాకా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.